వెల్కమ్ టు 99 టీవీ. ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ని ముగింపు తర్వాత ఏ విధంగా క్లోజ్ అయిందా ఆ విషయాన్ని గురించి చర్చిద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే నిన్న మార్కెట్ ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది లాస్ట్ ఫ్రైడే రోజు. సో మార్కెట్ ఈ రోజు ఇక్కడ ఓపెన్ కావడం జరిగింది. సో ఆల్మోస్ట్ 2.3% ఫాల్ కావడం జరిగింది. అంటే సెన్సెక్స్ అలాగే ఉంది, అదేవిధంగా నిఫ్టీ కూడా అలాగే ఓపెన్ కావడం జరిగింది. సో నిఫ్టీ కూడా మనం తీసుకున్నట్టయితే 2.3%. సో నిన్నటి రోజు అంటే లాస్ట్ సెషన్ లో ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది. సో ఈ రోజు మార్నింగ్ ఇక్కడ ఓపెన్ కావడం జరిగింది. ఆల్మోస్ట్ ఇదంతా కూడా 2.3% గ్యాప్ డౌన్ తో ఓపెన్ కావడం జరిగింది. ఇంత గ్యాప్ డౌన్ తో ఓపెన్ కావడం వల్ల దాదాపు 12 లక్షల కోట్ల మదుపురుల సంపద ఆవిరైపోయింది. అయినప్పటికీ కూడా ఇలా కావడానికి గల కారణాలు ఏంటి మనం చర్చించినట్టయితే నిన్న ఒక్క రోజే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర అనేది $50 పెరగడం జరిగింది. సాధారణ కాలంలో ఒక బ్యారెల్ ధర $70 ఉంటుంది. నిన్న ఒక్కరోజే ఒక బ్యారెల్ ధర $115 ట్రేడ్ కావడం జరిగింది. సో దాని ఎఫెక్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని స్టాక్ మార్కెట్ల మీద పడడం జరిగింది. సో అదే విధంగా మన భారతదేశ స్టాక్ మార్కెట్ మీద కూడా ఆ ప్రభావం స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. ఇదే మనకు నిదర్శనం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పడిపోయిందంటే సో అంత గ్యాప్ డౌన్ అనేది మార్కెట్లో ఇంత గ్యాప్ డౌన్ అనేది సాధారణంగా చాలా మార్కెట్ క్రాష్ అయినప్పుడే జరుగుతుంది. మనకి అంతర్జాతీయ మార్కెట్లో తీసుకున్నా కూడా ఈ విధంగా అంటే అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ట్రేడింగ్స్ అనేది చాలా నెగిటివ్ లో ట్రేడ్ కావడం జరిగింది. దాని ప్రభావం భారత స్టాక్ మార్కెట్ మీద చూపించడం జరిగింది. సో అంతేకాకుండా ట్రేడింగ్ ఓపెన్ అయిపోయిన తర్వాత FIIs ఆల్మోస్ట్ 6,030 crores సెల్లింగ్ చేపట్టడం జరిగింది. దీనికి విరుద్ధంగా మన DIIs సో 6,900 crores వరకు బై చేయడం జరిగింది. దానివల్ల ఏం జరిగిందంటే ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది మొదలు కావడం జరిగింది. సో ఫైనల్ గా పాజిటివ్ గానే క్లోజ్ కావడం జరిగింది. దీంతో పాటు మరొక అంశం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ బలహీనపడడం జరిగింది. సో దాని ప్రభావం కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద మనకు స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. సో ఇది ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ కూడా ఈ యొక్క యుద్ధ అనంతరం ఈ మార్కెట్ అనేది V షేప్ లో ర్యాలీ తీసుకుని అప్ సైడ్కి వెళ్ళడానికి అవకాశం ఉన్నట్లు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ భావించడం జరుగుతుంది.